కేసీఆర్ కుటుంబంలో ఒక కవిత తప్పించి ఎవరు సర్వేకు వివరాలు ఇవ్వలేదన్నారు పొన్నం ప్రభాకర్. వాళ్ళు ఎందుకు ఇవ్వలేదో ఒకసారి కవిత వారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కవిత మా దృష్టికి తీసుకురావచ్చని, దాన్ని సరిచేస్తామని అన్నారు. ఆ కుటుంబంలో కవిత గారు ఒకరు సమాచార సేకరణ ఇచ్చినారు, మిగతా వాళ్ళు ఇవ్వలే. నేనంటా ఉన్నా, ఇది సమాచార సేకరణకు సంబంధించి మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె ఒక సంస్థ జనజాగృతి నడుపుతూ ఉన్నారు. అప్పుడప్పుడు వాస్తవ ప్రేమన రాజకీయాల్లో లబ్ధ అది నేను మాట్లాడదలుచుకోలే. మీరు కూడా బలహీన వర్గాల అంశాన్ని అప్పుడప్పుడు లేవనెత్తుతారు. నిజంగా మీకు ఒకవేళ ఈ అంశం మీద ఎక్కడైనా పొరపాటు జరిగింది అని అనిపిస్తే దయచేసి దృష్టికి తెండి. తప్పకుండా అటువంటిది ఏదైనా పొరపాటు ఉంటే సంబంధిత బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటుగా, ఇది చట్టపరంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఒక రాజకీయ పార్టీగా లేదా వ్యక్తిగతంగా జరుగుతున్న అంశం కాదు. అలాగే మీరు మిగతా సహకరించిన వాళ్ళను, ముఖ్యంగా మీకు దగ్గర ఉండబడినటువంటి పెద్దలు ఇటువంటి సర్వేలో భాగస్వాములు కాకపోతే వాళ్ళ ఉద్దేశం ఏందో కూడా అడిగితే బాగుంటుందని